అమ్మా బూతుందా బూతు? గుళ్ళోకి వచ్చి బూతు కావాలా? బూత్ అంటే బూతు కాదమ్మా, అపార్థం చేసుకోక తల్లి, టెలిఫోన్ బూతు. అది ముందే చెప్పొచ్చు కదయ్యా. అక్కడ ఉంది వెళ్ళు. నీలా సాయంత్రం రావడానికి కొంచెం ఆలస్యం అవుతుంది. హలో, ఎవరు? నేను సత్యాన్ని. పంప మునిగింది. లాస్ట్ మినిట్ లో మోహన్ నిన్ను చూసేసింది. చూసేసిందా? అవును బాబు, ప్రస్తుతం గండం గట్టెక్కించడం కోసం నువ్వు కాదు, నీలాంటి వాడే ఇంకొకడు ఉన్నాడని చెప్పా. అతని పేరు కృష్ణ తట్టాడని కూడా చెప్పా. ఏంటి, నాలాగే ఇంకొకటి ఉన్నాడని చెప్పావా? సత్యం, ఏమిట్రా నువ్వు చేసే పని? డబుల్ ఫోజన్ నమ్మించా. నమ్మింది. సరాసరి ఆఫీస్ కి బయలుదేరింది. నువ్వు ఆఫీస్ కే వెళ్ళు. అమ్మయ్యా, మీరు ఇక్కడే ఉన్నారా? నేను ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ ఉంటాను. ఏమండి, ఈ రోజు చాలా విచిత్రం జరిగిందండి. ఏమిటి మోహన? గుళ్ళో మిమ్మల్ని చూశానండి. గుళ్ళోనా? నన్న? నిజం, అచ్చం మీలాగే ఒకడున్నాడు. అతనా? మీరు కూడా అతను చూసారా? చూసిన వాళ్ళందరూ చెప్పారు అతన్ని నేనే అనుకుని సత్యం పలకరించబోయాట. అలాగా? మోహన, వాళ్ళ సంగతి సరే, అతను చూసి నేనే అనుకుని నువ్వు వెంటబడి వెళ్ళావు. పరుగులు పోతాయి. చాచా, 100 మందిలో ఉన్నా మిమ్మల్ని గుర్తుపట్టగలండి. ఒట్టి పోలికే గాని మీ టీవీ అతనికి ఎక్కడుందండి? మీ దర్ప అతనికి ఎలా వస్తుంది? అతను కారు ఎక్కుతున్నప్పుడు చూశాను. కుంటి కొంగలాగా, గొంతు నక్కలాగా నడిచాడు అనుకోండి. అయినా మీలాంటి మనిషి ఇంకొకడు ఉన్నాడంటే నాకు ఇంకా ఆశ్చర్యంగానే ఉందండి. నీకు ఇంకా ఆశ్చర్యంగా ఉందా? నీ ఆశ్చర్యం పోవడానికి వెంటనే ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిందాం. అకౌంట్ చూసి బుర్ర వెడికిపోయింది. పదం మోహన. ఇదిగో బాస్ రమ్ము, ఫుల్గా బిగించేయండి. రే బేవకు, 6 నెలలు జైల్లో ఉండి వచ్చిన వాళ్ళకి ఇవ్వాల్సింది రమ్ము కాదు బే, మాకు కావాల్సింది గోపాలం గాడి ఖూన్. అదైతే వెచ్చగా సోడా లేకుండా గొంతు దిగింది. ఆ గోపాలం గారు పెళ్ళం కాకుండా ఇంకో అమ్మాయితో తిరుగుతాడు బాస్. ఈ పోరగానికి పెళ్ళం కాకుండా ఇంకో బుల్బుల్ కావాల్సి వచ్చిందా? అదే సంగతి. ఆహా, మనకి లాకప్, ఆడికి రెండో సెటప్. ఇది ప్రపంచం పెద్దటి. ఈ పాయింట్ చాలు, వాడిని సేవ్ చేయండి. వాడు రెండో సెటప్ గురించి వాళ్ళ మామ చెప్తాను. మామ పిల్లం కలిసి వాడు మెడపట్టుకుని గెడుతారు. వాడు మళ్ళీ పక్కీరై ఆర్మని పెట్టి చేతితో పట్టుకుని బజార్ను పడతాడు. ఇప్పుడే తెలుస్తాను. వెళ్ళడం కాదు, షేక్ కాకుండా ఖుష్ ఖబరి తీసుకురా. నెల ఈ ట్విన్ సిటీస్ లో వైభోగమించిన షాపు లేనే లేదు. ఇదిగో, నీకే చీర కావాలో చీర కొనుక్కో. అమ్మాయి, నీకేం శారీస్ కావాలో సెలెక్ట్ చేసుకో. ఈ లోపుగా అల్లుడికి నేను డ్రెస్ తీసుకొస్తాను. అల్లుడు అల్లుడు. ఎవరు కొట్టి మాట్లాడుతున్నావు? హూ ఆర్ యు? హూ ఆర్ యు? ఎవరు నువ్వని నన్ను అడుగుతున్నావా? కొంపదీసి నీకు ఎవరైనా శాతపడి చేయలేదు కదా? ఎవరండి ఈయన? ఎవరో నాకేం తెలుసు. కొంతమంది చిల్లర డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు అల్లుడు, తమ్ముడు, బామర్దిని వరుసలు పెట్టి మోసం చేస్తుంటారు. ఇది ఒక క్లాస్ టైప్ మోస్టి. తీసుకోండి. ఆయన మీ ఆయన కాదు, అచ్చు గుద్దినట్టు మీ ఆయనలా ఉండే ఇంకో ఆయన. చిచ్చి, నేను చిల్లర డబ్బులు ముష్టి అడుగుతున్నానా? నువ్వేనా అల్లుడు ఇట్లా మాట్లాడేది? పాపం, మతిస్థిమితం తప్పినట్టుంది. మీలా ఉండే తన అల్లుడు ఎవరైనా పోయారేమో. మా అల్లుడు ఎక్కడికి పోలేదమ్మా. ఇదిగో నా కూతురు ఇక్కడే ఉంది, నా అల్లుడు ఇక్కడే ఉన్నాడు. నాకేమీ మతిపోలేదు. అవును, ఇంతకీ నువ్వెవరమ్మా? పరాయి మగవాడిని ఒళ్ళో వేసుకుంటూ చాలక ఇలా రోడ్ల వెంట, షాపుల వెంటే తిరుగుతున్నావా? నేను నా మొగుడిని వల్ల వేసుకున్నానా? పెద్దవారు కాబట్టి సరిపోయింది, లేకపోతే చెప్పు తీసుకుంటానని. నన్ను చెప్పు తీసుకొట్టేదానివా? అంత మాట అంటావు నన్ను? అల్లుడు, నువ్వు దగ్గరుండి ఇంత మాట అనిపిస్తావు నన్ను. ఇదిగో అమ్మాయి, ఇతను నీ మొగుడు కాదు, నా అల్లుడు గోపాల్. కాదు నా మొగుడు కృష్ణ. కాదు నా అల్లుడు గోపాల్. కాదు నా మొగుడు కృష్ణ. కాదు నా అల్లుడు గోపాల్. కాదు నా మొగుడు కృష్ణ. కాదు నా మొగుడు కృష్ణ. నా అల్లుడు గోపాల్. నా మొగుడు కృష్ణ. నా అల్లుడు గోపాల్. కృష్ణ. ఆగండి నాన్న, ఆగండి. ఏమిటమ్మా ఇక్కడ ఇంత రభలు జరుగుతానే నువ్వు నవ్వుతావు? మరేంటి నాన్న, ఈయన మీ అల్లుడు కాదు. ఆయనలో ఉండే ఇంకో మనిషిని చూశానని చెప్పానే, ఈయనే. నిజంగా? నిజమా? నిజంగా నిజమా? ఏమిటి, మీ వారు కూడా మా వారిలాగే ఉంటారా? మా ఆయన చూస్తే ఈయన చూడక్కర్లేదు. ఇన్నాళ్ళు కాపురం చేసి నేనే పొరపాటు పడ్డాను. అవునా? నీకెలా తెలుసా? నేను ఆ రోజు గుళ్ళో చూశాను. చూడు బాబు, నువ్వు పాటలు పాడతావు కదా? పాడాను. మొన్ననే వేలం పాటలో ఓ బిల్డింగ్ పాడాను. అబ్బా, పాటలంటే వేలం పాట కదయ్యా, సాంగ్స్, కీర్తనలు. నా పాట పంచామృతం.
మీ పాట పంచామృతం అయితే నాకెందుకు, బాదం పిస్తా అయితే నాకెందుకు. అదిగో అల్లదిగో శ్రీహరి వాసము. అక్కడ ఉన్నది వాసన కాదు, బొంగు. ఆ పక్కనది ఫ్యాను, ఆ పక్కది కలర్ టీవీ. అవును, ఇప్పుడు నేను పాడిన పాటలో ఒక్కటి కూడా నీకు తెలీదా? ఇంతసేపు మీరు పాటలు పాడారా? ఆ? మాట్లాడారనుకున్నాను. అవును, ఇలా మీలో మీరే పిచ్చిగా పాటలు పాడుకోవడం ఎప్పటి నుంచి మొదలెట్టారు? ఇందాక నుంచే బాబు. కానీ బాబు, ఇక నా అనుమానం తీరిపోయింది. చెప్తాను బాబు. దా. అమ్మాయి అమ్మాయి అమ్మాయి, నువ్వు చెప్పిందా కరెక్ట్ అమ్మా. ఇతను అల్లుడు కాదు. నేను అప్పుడే చెప్పాగా నాన్న, మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. గుడ్ గుడ్. ఏమండి, ఇవిడ ఎంత చక్కగా మాట్లాడుతుందో. ఏమండి, మీరు మీ వారితో కలిసి మా ఇంటికి తప్పకుండా భోజనానికి రావాలి. ఎంత మాట? తప్పకుండా. ఆ రోజు మీ వారిని కూడా ఇంట్లో చాలే ఊరుకో. వాళ్ళ ఇంట్లో వాళ్ళు భోంచేయాలి, మన ఇంట్లో మనం భోంచేయాలి. భోజనానికి పిలవగానే వెళ్ళి విస్తరపరిచి గ్లాసు భోజనించడమేనా? అల్లుడు, అమ్మాయి చెప్పిందంటే తప్పే ఉందయ్యా. మా అల్లుడు పోలిన అల్లుడు నువ్వు. మీ ఇద్దరు పక్క పక్కనే కూర్చుని ఒకరినొకరు చూసుకుంటూ మురిసిపోతుంటే నాకు చూడాలని ఉందయ్యా. అలాగలాగే చూద్దు చూద్దు. అమ్మాయి, నాకెందుకును ఇంకా